So, hi friends, welcome to our English class. ఈ పేపర్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని గైడెన్స్ ఇవ్వడానికి షూట్ చేస్తున్నటువంటి వీడియో. ఎస్ఎస్సి మోడల్ పేపర్ ఒకటి తీసుకొని జీడీస్, సో ఆ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. చాలా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ దొరుకుతాయి మీకు ఆన్లైన్లో కూడా. సో వీటిల్లో ఒక సెట్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు జాగ్రత్తగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది, ఏ టాపిక్స్కి మనం ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వీటి చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్లో 25 మార్క్స్కి మీకు ఇస్తున్నారు. ఫస్ట్ టాపిక్ రీడింగ్ ప్యాసేజ్ అన్న ఇస్తున్నారు, లేదా క్లాజ్డ్ ప్యాసేజ్ అన్న ఇస్తున్నారు. అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ఒక పారాగ్రాఫ్ చదవడం, ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయటం. ఇది లేదు అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చేటువంటి ఆప్షన్స్ నుంచి. సో ఒకసారి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. దీనికి మంచి రీడింగ్ స్కిల్ కావాలి. సో ఇఫ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్, డెఫినెట్లీ మీకు మంచి స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ స్ప్రింగ్ సీజన్ పోలార్ బేర్ మదర్స్ ఎమర్జ్ అంటే బయటికి రావటం, ఫ్రమ్ ద డెన్స్ అంటే గుహలు, with 3-month-old cubs. The mother bear has fasted అంటే తినకుండా ఉండటం చాలా రోజులు, for as long as 8 months, but that does not stop the young from demanding full access to her remaining reserves. Means ద స్మాల్ కప్స్, ఆ పిల్లలు ఉంటాయి కదా, అవి మాత్రం వాళ్ళ మదర్ దగ్గర కంటిన్యూస్గా ఫీడ్ అవుతూనే ఉంటాయి. ఇఫ్ దేర్ ఆర్ ట్రిప్లెట్స్, ద మోస్ట్ persistent stand to gain an extra meal, and it may have the meal at the expense of others. మీన్స్ ట్రిప్లెట్స్ అంటే బేబీస్ రెండు కాకుండా కప్స్, అంటే ఆ పిల్లలు 3 కనుక పుట్టినాయి అనుకోండి, అప్పుడు ఈవెన్ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు పోటీ అనేది, ఆ ఫుడ్ కోసం పోటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ద స్మాలెస్ట్ ఆఫ్ ద లిటిల్ ఫోర్ ఫిట్స్ అంటే క్విట్ అని అర్థం. 4 feet అంటే క్విట్. సో 4 feet అంటే మనకి క్విట్ అనేటువంటి అర్థం వస్తుంది. సో ఉన్న పిల్లల్లో అన్నిటికంటే చిన్నదైంది even 4 feet means give up or మనకి వదిలేసేయటం అనే అర్థం కూడా ఉంటుంది. అంటే అన్నిటికంటే చిన్న పిల్ల ఇంకా ఫీడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, సో దట్ అదర్ స్ట్రాంగ్ సిబ్లింగ్స్ కెన్ లివ్, అంటే మిగతా పిల్లలు బతకగలుగుతాయి. ఫీమేల్స్ ఆర్ protective of their cubs, but tend to ignore family rivalry over food. In 21 years of photographing polar bears, I have only once seen the smallest of the triplets survive till autumn. మీన్స్ అతనికి ఈ పారాగ్రాఫ్ రాసినటువంటి వ్యక్తి 21 years తను ఫోటోగ్రాఫ్ చేసిన టైంలో అతను మొత్తం పోలార్ బేర్స్ మీద చేసినటువంటి స్టడీలో లేదా ఫొటోస్లో వాటిలో అతను గమనించింది ఏంటంటే 3 పిల్లలు కనుక పుట్టినట్లయితే ఆ 3 పిల్లల్లో లాస్ట్ది బతకటం అనేది చాలా రేర్ అకేషన్గా, ఓన్లీ ఒకసారి అతను చూసినట్టుగా ఈ ఫోటోగ్రాఫర్ ఈ పారాగ్రాఫ్ రాసినటువంటి వ్యక్తి చెప్తున్నారు. సో ఇలా మనం పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకుంటే చాలా క్విక్గా చదవాలి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివాను కాబట్టి కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు, బట్ మీరు చదివేటప్పుడు కొంచెం క్విక్గా చదవగలిగేటట్టు ఉండాలి. ద పోలార్ బేర్స్ మదర్ సాక్రిఫైస్ ఇన్స్టింక్ట్ లైస్ ఇన్. సో సాక్రిఫైస్ ఎక్కడ చేస్తుంది పోలార్ బేర్ అంటే, తనకి ఫుడ్ ఉన్నా లేకపోయినా తన పిల్లలకి మాత్రం ఫుల్ యాక్సెస్ ఇస్తుంది ఫుడ్లో, అంటే తన పిల్లలకి పాలిస్తుంది అన్నట్టు. ద పోలార్ బేర్ మదర్ సాక్రిఫైస్ హర్
emergency from den with 3-month-old cubs? No. Her fasting for as long as 8 months? No. Her rearing up multiple cubs with a protective instinct? No. Her giving full access to the cubs in spite of long fasting? Yes. ఎందుకని అంటే తను ఫుడ్ తిన్నా తినకపోయినా, అంటే తనకి ఫుడ్ తినకపోయినా కూడా తన పిల్లలకి మాత్రం సఫిషియంట్ ఫుడ్ అందిస్తుంది. ఇట్లా మనం తీసుకోవచ్చు. అంటే పారాగ్రాఫ్ చదివి మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. వాట్ డస్ ద మదర్ బేర్ డూ వెన్ ద కప్స్ ఫైట్ ఫర్ ఫుడ్? ఇట్ ఇగ్నోర్స్ దేర్ రైవల్రీ. డెఫినెట్లీ అది వాళ్ళ యొక్క రైవల్రీని వదిలేస్తుంది. వాటిలో ఎవరైతే బతుకుతారో స్ట్రాంగెస్ట్ వన్ ఆర్ ద ఫిట్టెస్ట్ వన్ సర్వైవ్ అనేటువంటి సామెత ప్రకారం వాళ్ళ మదర్ ఇగ్నోర్ చేస్తుంది. దే ఇగ్నోర్ ద రైవల్రీ. ద ఫ్యామిలీ రైవల్రీ రిఫర్స్ టు ద కాంపిటీషన్ బిట్వీన్ ద స్ట్రాంగర్ అండ్ ద వీకర్ కప్స్. ఎస్, ఫోర్త్ పాయింట్. అంటే ఏదైతే స్ట్రాంగర్ కప్ ఉంటుందో అది సర్వైవ్ అవ్వగలుగుతుంది ఫుడ్ సఫిషియెంట్గా తీసుకొని. వీక్గా ఉండేటువంటి ఆ త్రిపులెట్స్, అంటే 3 పిల్లలు పుట్టినప్పుడు ఆ త్రిపులెట్ లాస్ట్ బేబీ ఏదైతే ఉందో అది చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్ మే నాట్ బి ఏబుల్ టు సర్వైవ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్, వేర్ ఈస్ the notion of survival of the fittest seen in the paragraph? Survival of the fittest seen in the paragraph. సో పారాగ్రాఫ్లో మనం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఏ అంశంలో గమనించవచ్చు? ఎస్, ఇన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద కప్స్ ఫైండింగ్ హర్ సెల్ఫ్ ఈక్వల్ ఇన్ ద రేస్ ఫర్ ఫుడ్. అంటే అన్నిటికంటే చిన్న బేర్, వీక్గా ఉండేటువంటి పేరు కూడా ఫుడ్ కోసం పోరాడుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు. వాట్ ఈస్ ద రేరెస్ట్ థింగ్ దట్ ద ఆథర్ హ్యాస్ సీన్ ఇన్ హిస్ లైఫ్? ద స్మాలెస్ట్ ట్రిప్లెట్ సర్వైవింగ్ టిల్ ఆటమ్. సో ఇది లాస్ట్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ ఎండింగ్లో గమనించవచ్చు మీరు. ఆ పాయింట్ అనేది పారాగ్రాఫ్ ఎండింగ్లో మీరు గమనించవచ్చు. ఇట్లా మనకి పారాగ్రాఫ్స్ మీద క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 6th క్వశ్చన్ అనుకోండి. సో రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక 4 వర్డ్స్ అనేది, అంటే 4 సెంటెన్సెస్ ఇస్తారు, దాన్ని జంబుల్ చేసి ఇస్తారు. కరెక్ట్ ఆర్డర్ ఎట్లా అనేది మనం కనిపెట్టాలి. చాలా ఈజీ టెక్నిక్ అండి. ద కోర్ట్ సెడ్ దేర్ కెన్ బి. ద కోర్ట్ సెడ్ దేర్ కెన్ బి అంటే ఫస్ట్ పార్ట్ మనకి తెలుసు అండ్ లాస్ట్ పార్ట్ కూడా మనకి ఇస్తారు. ఫస్ట్ పార్ట్ ఏంటనేది వాళ్ళే ఇస్తారు అండ్ లాస్ట్ పార్ట్ కూడా వాళ్ళే ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించి ఈ మిగతా ఉన్నటువంటి సెంటెన్సెస్ని రీఅరేంజ్ చేయాలి. ఓకే, దీన్నే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనుకోవచ్చు. సో దీనికి ఈజీ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ని కనుక మీరు గమనించినట్లయితే పిక్యూ తోటి స్టార్ట్ అయింది, నెక్స్ట్ క్యూపీ తోటి స్టార్ట్ అయింది, క్యూఆర్ పిఆర్ అంటే ఎక్కువగా పి ఆర్ క్యూ తోటి స్టార్ట్ అయింది. అంటే పి ఆర్ క్యూని కంటిన్యూషన్ సెంటెన్స్గా మనం గమనించవచ్చు. ద కోర్ట్ సెడ్ దట్ దేర్ కెన్ బి అండర్ అంటే పి అనేది అండర్ యాంటీ టెర్రర్ లాస్, అసలు సంబంధమే లేదు. సో ఇది మ్యాచ్ అవుతుంది. దేర్ కెన్ బి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద పీపుల్ కన్విక్టెడ్. కన్విక్టెడ్ మీన్స్ ద పీపుల్ హూ ఆర్ ఫౌండ్ గిల్టీ ఆర్ ఎవరైతే కాన్విక్ట్ అయ్యారో అంటే నేరం చేశారని చెప్పి రుజువు అవ్వబడుతుందో వాళ్ళు కాన్విక్టెడ్.
సో క్యూ అనేది ఫస్ట్ పాయింట్గా తెలుసుకోవచ్చు. అంటే క్యూ తోటి ఇది కానీ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. అంటే మీరు ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్ని చదవండి. అప్పుడు ఈజీగా అనిపిస్తుంది. క్యూపీ ఇచ్చాడు, క్యూఆర్ ఇచ్చాడు, రెండు ఒకసారి క్రాస్ చేయండి. క్యూపీ తోటి టెస్ట్ చేస్తే నో డిస్టింక్షన్ బిట్వీన్ ద పీపుల్ కన్విక్టెడ్ అండర్ యాంటీ టెర్రర్ లాస్, అంటే అండర్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇదే మీ ఆన్సర్ అవుతుంది. నో డిస్టింక్షన్ బిట్వీన్ పీపుల్ కన్విక్టెడ్, అప్పుడు మిగతా పార్ట్ అంతా చదవండి. యాంటీ టెర్రర్ లాస్ ఆర్ నార్మల్ క్రిమినల్ లాస్, తర్వాత ఆర్ ఇచ్చారు. ఫర్ కమ్యూనికేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్, కమ్యూటేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్, ఎస్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అన్స్టేబుల్ డిలే ఇన్ డిసైడింగ్ ద మెర్సీ పిటిషన్ బై ద ప్రెసిడెంట్. సో ఇట్లా మనం చూసుకోవచ్చు. అంటే రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ నుంచి క్వశ్చన్లోకి వెళ్ళండి. ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ని. ఈ స్ట్రాటజీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రాటజీ మీరు వర్కౌట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చారు రీఅరేంజ్మెంట్. దీనికి కూడా అదే స్ట్రాటజీని మనం అప్లై చేసి చూద్దాము. ఎర్లియర్ హోలీ వాస్ టేకెన్. సో ఇక్కడ మనకి ఎర్లియర్ హోలీ వాస్ టేకెన్ అనేది ఫస్ట్ పార్ట్. అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ని క్యూ తోటి ఉంది, పీ తోటి ఉంది, ఎస్ ఆర్, అంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇలాంటప్పుడు మనం ప్యాసెజ్ టు అంటే ఆప్షన్స్ టు క్వశ్చన్ వెళ్ళటం అంత ఈజీ కాదు. అండ్ మోర్ ఓవర్ సెంటెన్స్ చూడటానికి చిన్నగా ఉంది కాబట్టి డైరెక్ట్ అప్రోచ్ బెటర్. డైరెక్ట్ అప్రోచ్ అంటే మీకు డైరెక్ట్గా ఆన్సర్ని ట్రై చేయడం. ఎర్లియర్ హోలీ వాస్ టేకెన్ తర్వాత ఇచ్చిన ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించండి. గేమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, టేకెన్ గేమ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, నాట్ ఓన్లీ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫన్, ఎస్ ఇది మ్యాచ్ అవుతుంది. ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫన్ అనేది మీకు దీనికి లింక్ సెంటెన్స్గా మ్యాచ్ అవుతుంది. అటువంటి ఆప్షన్ ఒకే ఒకటి ఉంది కాబట్టి మిగతాదంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఎర్లియర్ హోలీ వాస్ టేకెన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఫన్ అండ్ ఆ తర్వాత పీ చూడండి games. However, studies have indicated that these colors are not only diurnal to human body, so you can understand like this, but also for the soil. Okay. సో ఒక్కసారి మీరు ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవచ్చు. ఇక్కడేమో మనం క్వశ్చన్ నెంబర్ 6లో వచ్చేటప్పటికి ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్ళాం. క్వశ్చన్ నెంబర్ 7లో వచ్చేటప్పటికి క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళాం. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్ స్టాండర్డ్ని బట్టి అంటే ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం అది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. ఏ జపనీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైడ్. ఇప్పుడు ఆప్షన్స్ని ఒకసారి గమనించండి. 2 ఎస్ తోటి ఇచ్చాడు, ఒకటి ఆర్ అండ్ క్యూ. అంటే ఎస్ తోటి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎస్ తోటి మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏ జపనీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైడ్ దట్. సెడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దట్ వచ్చిందంటే అది ఇంకా మ్యాచ్ అవుతుంది. అంటే ఆన్సర్ మనకి 1లో కానీ 4లో కానీ ఉండాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఎస్ఆర్ని చెక్ చేసి చూద్దాం. దట్ ఏ స్టడీ విచ్ ప్రామిస్డ్, తర్వాత ఆర్ చూసినట్లయితే షుడ్ బి క్వాష్డ్ ఆఫ్టర్ క్లైమ్స్ దట్ ఇట్స్ డేటా ఏ రెవల్యూషనరీ. అంటే ఆర్ తర్వాత పి అనేది మనకు మ్యాచ్ అవ్వట్లేదు, ఆర్ తర్వాత పి మ్యాచ్ అవ్వట్లేదు, అంటే ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మిగిలిన ఆన్సర్ దీన్ని చెక్ చేసి చూద్దాం. సో ఎస్ తర్వాత పి ఆర్ క్యూ. సో ఎస్ తర్వాత పి చెక్ చేస్తే దట్ స్టడీ విచ్ ప్రామిస్డ్ ఎ రివల్యూషనరీ, ఇది మ్యాచ్ అవుతుంది. ఏ రివల్యూషనరీ వే టు క్రియేట్ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ ఆర్ వచ్చేటప్పటికి షుడ్ బి క్వాష్డ్, అంటే ఆ ప్రాసెస్ అనేది క్వాష్ చేయబడాలి ఆఫ్టర్ ద క్లైమ్స్ దట్ ఇట్స్ డేటా వాజ్ ఫాల్టీ డీలింగ్ ఏ హ్యూజ్ బ్లో. ఇట్లా మనకి ఆప్షన్ టు క్వశ్చన్ వెళ్తే 4th ఆప్షన్ కరెక్ట్ అని తెలుస్తుంది. ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనం బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ వీ కెన్ గెట్ ద ఆన్సర్స్ వెరీ ఈజీలీ.
నెక్స్ట్ బ్లాంక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ ఫ్రమ్ ద గివెన్ క్వశ్చన్స్. దీనికి టెన్సెస్ నాలెడ్జ్ కావాలండి. మీరు టెన్సెస్ క్లాస్ ఒకసారి జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు ఇది ఆన్సర్స్ ఈజీగా అనిపిస్తాయి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ 3 కూడా 9, 10, 11 టెన్సెస్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని అడిగారు. సో వి డాష్ నథింగ్ టు ఈట్ సిన్స్ 8 o'clock. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అనేది మనకి ఇక్కడ గమనించవచ్చు. సిన్స్ 8 o'clock దిస్ మార్నింగ్, ఈరోజు పొద్దున్న నుంచి మాకు తినడానికి ఏం లేదు. సో వీ హ్యావ్ హ్యాడ్ నథింగ్ అంటే ఏమీ లేదు, హ్యావ్ హ్యాడ్. సో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద వస్తుంది. సో మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కింద దీన్ని తీసుకోవచ్చు. హ్యావ్ హ్యాడ్ అనే దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు ఆన్సర్ హ్యావ్ హ్యాడ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ డాష్ యూ ఐ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ పోస్ట్. సో ఇఫ్ అనేది గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఇఫ్ అనేది వస్తే దీన్నే క్లాజెస్ ఇఫ్ క్లాజ్ అని అంటాం. ఎప్పుడైనా ఇఫ్ అనేది క్లాజ్లో కనుక వస్తే, అంటే ఒక సెంటెన్స్లో ఇఫ్ అనేది వస్తే, ఒకవేళ నేనే నీ ప్లేస్లో ఉంటే అనే సెన్స్లో, అంటే సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ ఐ ఉండి ఇఫ్ అనేది వస్తే అప్పుడు మనం వర్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నేనే కనుక ఒకవేళ నీ ప్లేస్లో ఉంటే అనేటువంటి సందర్భంలో, అంటే దీన్నే ఇమాజినరీ కండిషన్ అని అంటాం. ఇమాజినరీ కండిషన్స్ చెప్పేటప్పుడు మనం వర్ అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఇఫ్ ఐ వర్ యూ, నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే, ఈ ఒక్క కండిషన్లో తప్ప ఎప్పుడు కూడా ఐకి మనం వజ్జే తీసుకుంటాం. నార్మల్ సెంటెన్సెస్లో ఐ వచ్చినప్పుడు ఎప్పుడు వజ్జే తీసుకుంటాం, ఐ వస్. బట్ ఈ ఒక్క కండిషన్లో మాత్రమే ఐ వర్ తీసుకుంటాం. ఎప్పుడు అంటే ఇమాజినరీ కండిషన్. ఆ ఇమాజినరీ కండిషన్ ఎలా తెలుస్తుంది అంటే ఇఫ్ అనేటువంటి కంజంక్షన్ కనుక సెంటెన్స్లో ఉంటే. శామ్స్ సెల్ ఫోన్ డాష్ బై ద గార్డ్. ఎస్, ఇది ప్యాసివ్ వాయిస్కి సంబంధించింది. అంటే దొంగిలించబడింది అని చెప్పేటప్పుడు వజ్ ఆర్ వర్ ప్లస్ V3 వాడతాం. సో వజ్ ఆర్ వర్ ప్లస్ V3 ఎక్కడ ఉంది అంటే వస్ స్టోలెన్. ఓకే, ఇది ప్యాసివ్ వాయిస్ అని మనకి ఎలా హింట్ తెలుస్తుంది అంటే బై ద గార్డ్ అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి శామ్స్ సెల్ ఫోన్ డాష్ బై ద గార్డ్ వాస్ స్టోలెన్ బై ద గార్డ్. నెక్స్ట్, ఈ SSC ఎగ్జామ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ అనేది వీళ్ళు ఇంగ్లీష్ ప్యాటర్న్లో ఫాలో అవటం జరిగింది. సో మీరు డైలీ మా క్లాసెస్ కనుక వాచ్ చేస్తే మీకు రెగ్యులర్గా డిఫరెంట్ మోడల్స్ మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో ఎలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అని టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ తోటి మేము మార్నింగ్ టైం క్లాసెస్ పెడుతున్నాం. ఇవి ఎక్కువగా జూమ్ క్లాసెస్లో పెడదామని ప్లాన్ చేస్తున్నాం. సో వన్స్ మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ ఇన్ అవర్ జూమ్ క్లాస్. సో ఈ జూమ్ క్లాస్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి మీరు వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. 7799203011. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి, కాల్ చేయకుండా. అండ్ ఐ విల్ రెస్పాండ్ బై ఈవినింగ్. అండ్ టైమింగ్స్ మేము వచ్చేటప్పటికి మార్నింగ్ 7 to 8 పెడదామని డిసైడ్ చేసుకుంటున్నాం. 7 to 8 AM, మార్నింగ్ 7 to 8 AM అనేది క్లాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇంకా రికమెండెడ్ టైమింగ్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ ప్రిఫరబుల్ టైమింగ్స్ యాజ్ ఆఫ్ నౌ 7 to 8 AM. జూమ్ క్లాస్ ద్వారా SSC GDస్కి మీకు క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతాయి, ప్లాన్ చేయబడుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి. ఒక 5-10 మెంబర్స్ అవ్వగానే బ్యాచ్ కంటిన్యూ చేస్తాము. రైట్, నెక్స్ట్ ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చెప్తూ మీకు క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది, ఓన్లీ ఇంగ్లీష్ వరకు. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. లేదు రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళైతే, గుంటూరు సరౌండింగ్స్లో అటెండ్ అయ్యే వాళ్ళైతే నేను జాషువా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్తున్నాను. సో మీరు గుంటూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే జాషువా ఇన్స్టిట్యూట్ లేదా శ్రీధర్ CCSలో వచ్చి క్లాసెస్ వినొచ్చు. విజయవాడ అటు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు VV అకాడమీలో నేను క్లాసెస్ చెప్తున్నాను. సో మీరు VV అకాడమీ వచ్చి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు అడ్రస్ అవి కావాలనుకుంటే కనుక ఇస్తాను. రాబర్ట్ గేవ్ డాష్ 1000 rupees నోట్ టు డాష్ హానెస్ట్ బాయ్. సో
సో ఏ 1000 వా అనేటువంటి సౌండ్ 1000 రూపీస్ 1000 వా శబ్దం వస్తుంది కాబట్టి ఏ అనేది రావాలి. హానెస్ట్ హెచ్ సైలెంట్, హానెస్ట్ మ్యాన్, హానెస్ట్ బాయ్ కాబట్టి యాన్ రావాలి. సో ఏ 1000 రూపీస్, ఏ వన్ ఐడ్ బెగ్గర్, ఓకే, యాన్ ఆనెస్ట్ బాయ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ గోయింగ్ టు డాష్ హాస్పిటల్ టు విజిట్ ఏ సిక్ ఫ్రెండ్. ఐ ఆమ్ గోయింగ్ టు డాష్ హాస్పిటల్ టు విజిట్ ఏ సిక్ ఫ్రెండ్. ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ నన్ తీసుకోవచ్చు. సో మనం హాస్పిటల్కి వెళ్ళేది ప్రైమరీ పర్పస్, అంటే మనం హాస్పిటల్కి కానీ స్కూల్కి కానీ లేకపోతే కాలేజ్ కానీ చర్చ్ కానీ ఇలాంటి ప్లేసెస్కి ప్రైమరీ పర్పస్ కోసం వెళ్తున్నప్పుడు నో ఆర్టికల్, ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి? ఒక సిక్ ఫ్రెండ్ని మనం చూడటానికి వెళ్ళేటప్పుడు సిక్గా ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే అటువంటి సందర్భంలో మనం నో ఆర్టికల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఆర్టికల్స్కి సంబంధించిన రూల్. ఆర్టికల్కి సంబంధించిన రూల్స్లో ఇది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ద బ్లాంక్స్ ఇన్ సెంటెన్స్ 14 and 15. సో డాష్ మై ఒపీనియన్, ఎప్పుడైనా సరే ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేటప్పుడు ఇన్ మై ఒపీనియన్ అని తీసుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఈస్ 3, ఇన్ మై ఒపీనియన్, నా అభిప్రాయం ప్రకారం, ఇన్ మై ఒపీనియన్. ప్రిపోజిషన్స్ క్లాస్లో నేను ఎప్పుడు చెప్తుంటాను వీటిని. ఒకసారి మన ప్రిపోజిషన్ క్లాస్ ఉంది యూట్యూబ్లో, అది ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో సెకండ్ పార్ట్ ఇస్ డూ యూ అగ్రీ విత్ మీ. అగ్రీ తర్వాత ఒక వ్యక్తి పర్సన్ వచ్చినప్పుడు విత్ వస్తుంది. అగ్రీ విత్ మీ, అగ్రీ విత్ సమ్ పర్సన్. ఆన్సర్ మీకు థర్డ్ ఆప్షన్. డూ యూ డ్రీమ్ డాష్ నైట్. సో నైట్కి ముందు ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా ఎట్ తీసుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఈస్ 2. అయితే ఇక్కడ ఎట్ ఇంకొకటి కూడా ఉంది, అప్పుడు సెకండ్ బ్లాంక్ని కూడా గమనించుకోవాలి. సెకండ్ బ్లాంక్ ఏంటో కూడా చెక్ చేసుకోవాలి. డూ యూ రిమెంబర్ యువర్ డ్రీమ్స్ డాష్ ద మార్నింగ్. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఇలాంటివి చెప్పినప్పుడు ఇన్ వాడాలి. సో ఇన్ ద మార్నింగ్. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సో మనం కన్ఫర్మ్గా ఆన్సర్ తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో ఈచ్ వర్డ్ గివెన్ బిలో ఈస్ స్పెల్ట్ డిఫరెంట్లీ. సో ఇది స్పెల్లింగ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. స్పెల్లింగ్స్కి సంబంధించి ఒక లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, TION తోటి వచ్చే వర్డ్స్, SION తోటి వచ్చే వర్డ్స్, నెక్స్ట్ TT, EE, SS ఇలా డబుల్ లెటర్స్ తోటి వచ్చేటువంటి వర్డ్స్, ఇటువంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే TIONకి సంబంధించిన వర్డ్స్ ఇచ్చారు. అడల్ట్రేషన్, ADULTERATION, అడల్ట్రేషన్. అడల్ట్రేషన్ అంటే టు చీట్ చేయటం, మోసగించటం, అన్యాయం చేయటం, ఇలాంటి అర్థాలు ఉంటాయి అడల్ట్రేషన్. ఇట్స్ లీగల్ వర్డ్, వెరీ ఇంపార్టెంట్ వన్. మీకు స్పెల్లింగ్స్ 1 or 2 బిట్స్ రెగ్యులర్గా ఇస్తున్నారు కాబట్టి స్పెల్లింగ్స్కి సంబంధించిన లిస్ట్ ఒకటి నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లిస్ట్లోంచి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ మీరు స్పెల్లింగ్స్లోంచి తెచ్చుకోవచ్చు. సో నో డౌట్ ఇన్ దట్. సో ఆ లిస్ట్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను క్లాసెస్లో. సో ఒకసారి ఆ లిస్ట్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కామన్లీ మిస్స్పెల్ట్ వర్డ్స్ అని ఉంటే ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ దాని నుంచి వస్తున్నాయి రెగ్యులర్గా. 2 మార్క్స్ ఇప్పుడు అప్డేటెడ్ ప్యాటర్న్ ప్రకారం 2 మార్క్స్ కూడా ఇస్తున్నారు. సపోజ్ మీకు స్పెల్లింగ్స్ మీద కనుక కమాండ్ వస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ, ఇది 1 word సబ్స్టిట్యూషన్ అంటారు. ఆర్ ఒక పెద్ద సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ బదులుగా ఒక సింగిల్ వర్డ్ తోటి సూట్ అయ్యే వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్ మెటీరియల్ గెయిన్ మీన్స్ ఎప్పుడు కూడా మెటీరియల్ గెయిన్ కోసం ప్రాకులాడేవాడు, అంటే దురాశ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి, డబ్బు కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి మెర్సినరీ అని అంటారు. ఎ పర్సన్ హూ గివ్స్ ప్రయారిటీ టు మోర్ మనీ. నెక్స్ట్ మిసోగైనిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చాడు. ఏ పర్సన్ హూ హేట్ విమెన్ ఈస్ కాల్డ్ మిసోగైనిస్ట్. మిసో అంటే హేట్ అని అర్థం, గైనిస్ట్ అంటే విమెన్కి సంబంధించినటువంటి. సో మిసోగైనిస్ట్ మీన్స్ ఎ పర్సన్ హూ హేట్ విమెన్. నెక్స్ట్ వన్, ద కమిటీస్ అపీల్ టు పీపుల్ ఫర్ మనీ డాష్ లిటిల్ రెస్పాన్స్. ఎవోక్ అంటే ప్రేరేపించటం, ఇది వొకాబులరీకి సంబంధించింది. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం అనే అర్థం వస్తుంది. ప్రొవైడ్ అంటే సఫిషియెంట్గా ఇవ్వటం అని. ద కమిటీస్ అపీల్ టు పీపుల్ ఫర్ మనీ
ఎవోక్ అంటే మేల్కొల్పటం, తెలియచేయటం, ఆ, వ్యక్తపరచటం ఇలాంటి అర్థాలు వస్తాయి. లిటిల్ రెస్పాన్స్. సో ఇక్కడ ఎవోక్ అనేది పర్ఫెక్ట్లీ సూటబుల్. సో ఇట్లా బ్లాంక్స్ అనేవి మీకు వొకాబులరీని బేస్ చేసుకొని ఇస్తున్నారు. మీరు వొకాబులరీకి డైలీ టైమ్స్ చాలా స్పెండ్ చేయాలి స్టూడెంట్స్. నియర్లీ 8 to 9 మార్క్స్ వరకు మీకు వొకాబులరీ వస్తున్నాయి, ఒక్కొక్కసారి 10 మార్క్స్ కూడా. సో నేను డైలీ కండక్ట్ చేసేటువంటి క్లాసెస్లో వొకాబులరీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా డైలీ వొకాబులరీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఎస్ఎస్సిలో 25 మార్క్స్కి మీరు మినిమం 20 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. కొంచెం మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసి క్లాసెస్ మొత్తం వింటే 23, 24, 25 కూడా తెచ్చుకోవచ్చు. సో టోటల్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మినిమం అయితే 20 మార్క్స్కి మీరు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ద ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అసెంబుల్. అసెంబుల్ అంటే ఒక దగ్గర గ్యాదర్ అవ్వటం. దీని ఆపోజిట్ డిస్పర్స్. మీరు స్కూల్లో కూడా యూస్ చేస్తూ ఉండుంటారు. అసెంబ్లీ డిస్పర్స్ అని అంటాం. డిస్పర్స్ అంటే వెళ్ళిపోవటం, ఎటోళ్ళు అటు వెళ్ళిపోవటం. ఓకే, అసెంబుల్ అంటే ఒక దగ్గర గ్యాదర్ అవటం. నెక్స్ట్ వన్, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్యారన్. బ్యారన్ అంటే బీటలు బారిన భూమి అనే అర్థం వస్తుంది. దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి ఫర్టైల్ అంటే మంచి నేల. బ్యారన్ అంటేనేమో బీటలు బారిన బంజరు భూమి, ఆర్ వీ కెన్ సే నీరు సరిగ్గా అందకుండా మట్టంతా కూడా పాడైపోతే దాన్ని బ్యారన్ ల్యాండ్ అని అంటాం. ఫర్టైల్ అంటే బాగా సమృద్ధిగా పండేటువంటి నేల. సో మంచి ఫర్టైల్ ల్యాండ్. సో ఎక్కువగా నీరు సమృద్ధిగా అంది బాగా పండేటువంటి నేలని ఫర్టైల్ ల్యాండ్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఐ వాటర్ ద ప్లాంట్స్ ఇన్ మై గార్డెన్ ఎవ్రీడే. అండర్లైన్డ్ వర్డ్ ఈస్, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది. ఫస్ట్ ఎప్పుడు సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, కాబట్టి ఇది వర్బ్కి సంబంధించింది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఐ అనేది సబ్జెక్ట్, వాటర్ చేయటం అంటే ప్లాంట్కి వాటర్ పోయటం. సో దీన్ని వర్బ్ కింద మనం తీసుకోవచ్చు. ఐ వాటర్ ద ప్లాంట్స్ ఇన్ మై గార్డెన్. వాట్ ఈస్ ద యాక్టివ్ వాయిస్ ఫార్మ్ ఆఫ్ all the food has been eaten? సో ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది రెగ్యులర్ గా ఇవ్వట్లేదు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి రెగ్యులర్ బిట్స్ కాదు. ఇది గతంలో ఇచ్చేవారు, అయితే ఈ మధ్య ఇచ్చినటువంటి ప్యాటర్న్స్ లో ఇవి ఇవ్వట్లేదు. బట్ ప్రిపేర్ అవటంలో తప్పలేదు కాబట్టి మనం ఈ టాపిక్స్ ని కూడా కవర్ చేస్తాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్. ఫుడ్ అంతా తినేయబడింది. ఎవరి చేత? ఎవరో ఒక కొంతమంది చేత. సో ఇచ్చిన ఆప్షన్స్లో మూడిట్లో దే అనేది ఇవ్వటం జరిగింది. అయితే మీరు గుర్తుంచుకోండి, హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చినప్పుడు మీ ఆన్సర్స్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉండాలి. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంటుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఇది ఒకటే. సో ఇదే మీ ఆన్సర్. సో అలా కూడా మీరు ఈజీ టెక్నిక్స్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో. సో ఆల్ ద ఫుడ్ హ్యాస్ బీన్ ఈటెన్, ఇది ప్యాసివ్ వాయిస్కి సంబంధించింది. బీన్ అనేది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. సో యాక్టివ్ వాయిస్ లో దే హ్యావ్ ఈటెన్ ఆల్ ద ఫుడ్. హ్యావ్ ఆర్ హ్యాస్ కి సంబంధించిన ఆన్సర్ రావాలి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా ఈజీ టెక్నిక్స్ తోటి మీరు స్కోర్ చేసుకోవచ్చు. అండ్ టాపిక్ వింటే ఇంకా బాగా ఆన్సర్ చేయగలరు. సో ఈజీ షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి, ప్లస్ మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే కూడా ఇంకా మంచి డెప్త్ వెళ్ళచ్చు. ద ప్రిన్సిపల్ సేస్. ఎప్పుడైనా సేస్ వస్తే ఆన్సర్లో కూడా సేసే వస్తుంది. ఆల్రెడీ అది ఒక సింగిల్ వర్డ్గా ఇచ్చారు. సో ద ప్రిన్సిపల్ సేస్ ద గర్ల్ వాస్ లిథార్జిక్. లిథార్జిక్ అనేది వొకాబులరీ వర్డ్ అండి. లిథార్జిక్ అంటే లేజీ అని అర్థం. మీకు వొకాబులరీలో కూడా అడిగే అవకాశం ఉంది, స్పెల్లింగ్స్లో కూడా రావచ్చు. లిథార్జిక్ మీన్స్ లేజీ. సో దీనికి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమొస్తుంది? ద ప్రిన్సిపల్ సేస్ దాట్ ద గర్ల్ వాజ్ లిథార్జిక్. ఎప్పుడైనా సేస్ అనేది వస్తే గుర్తుంచుకోండి, సేస్ అనేది వస్తే ఇక్కడ ఉన్నటువంటి టెన్స్ని మార్చకూడదు. టెన్స్ని మార్చకూడదు కాబట్టి సేమ్ తీసుకోవాలి. ఎప్పుడెప్పుడు మార్చకూడదు సార్? సేస్ కానీ, సే కానీ, విల్ సే కానీ ఇటువంటి పదాలు కనుక వస్తే, ఇటువంటి పదాలు డైరెక్ట్ స్పీచ్లో వస్తే, ఇండైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ని మనం మార్చే అవకాశం ఉండదు. సో మార్చాల్సిన పని ఉండదు. సో నో నీడ్ టు చేంజ్ ద టెన్స్. దాన్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్ 2ని ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, షీలా వాంట్ wasn't a great singer. దీనికి క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి.
క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ టాపిక్ అండి. జస్ట్ మీరు ఒక 15 to half an hour కనుక స్పెండ్ చేస్తే క్వశ్చన్ ట్యాగ్ లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్ కూడా రెగ్యులర్ గా ఇవ్వట్లేదు, రేర్ గా ఇస్తున్నారు. షీలా వజెంట్ ఏ గ్రేట్ సింగర్. వజెంట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వస్తే పాజిటివ్ ఆన్సర్ ఉండాలి. ఇచ్చిన వాటన్నిటిలో పాజిటివ్ ఆన్సర్ వజ్ షీ ఒకటే. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. ఒకే ఒక చిన్న లాజిక్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడైనా నెగిటివ్ అయితే, సెంటెన్స్ నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ అవుతుంది. సెంటెన్స్ నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ అవుతుంది. సెంటెన్స్ పాజిటివ్ అయితే ట్యాగ్ నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ ఇచ్చారు. నెగిటివ్ అని ఎలా తెలుస్తుంది సార్? ఇక్కడ వజెంట్ అనేది నెగిటివ్ సెన్స్ ని కన్వే చేస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏముంది? వజెంట్ అనేది మీరు గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ వజెంట్ అనేది గమనిస్తామో ఇది నెగిటివ్ అని అర్థం అవుతుంది. అంటే సెంటెన్స్ నెగిటివ్ అయినప్పుడు ట్యాగ్ ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. ఇచ్చిన వాటిలో ఫస్ట్ది నెగిటివ్, సెకండ్ది నెగిటివ్, ఫోర్త్ది కూడా నెగిటివ్. ఇవన్నీ ఆన్సర్స్ కావు. కాబట్టి మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 వాజ్ షీ. చాలా ఈజీ క్వశ్చన్ ట్యాగ్స్. మీకు కాన్సెప్ట్ మీద పెద్ద అవగాహన లేకపోయినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగేటువంటి బిట్స్ లో క్వశ్చన్ ట్యాగ్ ఒకటి. నెక్స్ట్ వన్, ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. మీరు చూస్తే ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ లో ఈ మధ్య మనకి 2 to 3 మార్క్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో 3 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఏ రెడ్ లెటర్ డే. ఏ రెడ్ లెటర్ డే మీన్స్ ఏ డే ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజు. వీటిని ఇడియమ్స్ ఆర్ ఫ్రేజెస్ అని అంటాం. సో వీటికి కూడా రెగ్యులర్ గా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య మనకి 2 to 3 మార్క్స్ ఇస్తున్నారు ఇడియమ్స్ కి. ఇంకా వెయిటేజ్ పెరిగింది. సో రీసెంట్ అప్డేట్ వెయిటేజ్ కూడా మనకి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వెయిటేజ్ ఎంత ఉంది, అండ్ దాని మీద ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఒకవేళ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఇమీడియట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నేను ఎప్పుడైతే అప్డేట్ ఇస్తానో అప్పుడు ఇమీడియట్గా మీకు అప్డేట్ వస్తుంది. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు ప్రాక్టీస్. అండ్ మోర్ ఓవర్ మీరు గుర్తుంచుకోండి, ఫిజికల్గా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే గుంటూరులో జాషువా ఇన్స్టిట్యూట్, విజయవాడలో అయితే నేను వివి అకాడమీలో చెప్తున్నాను. సో మీరు ఈ ఇన్స్టిట్యూట్స్లో కనుక క్లాసెస్ అందుబాటులో దగ్గరలో మీరు కనుక ఉండగలిగితే ఈ ఏరియాస్లో మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఈ 1 month ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీరు మంచి స్కోర్ చేసుకోవచ్చు. లేదు నేను చాలా దూరం నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్, నేను గుంటూరు విజయవాడ ఫిజికల్గా రాలేను, ఆన్లైన్ క్లాస్ ప్రిఫర్ చేస్తాను అంటే డైలీ మార్నింగ్ 7 to 8 AM మీకు క్లాసెస్ ఉంటాయి. మినిమం 10 members ఎన్రోల్ అయిన తర్వాత జూమ్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ లింక్ షేర్ చేయడం ద్వారా కానీ మీకు జరుగుతుంది. చాలామంది ఫీజు గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో డోంట్ వరీ, ఫీజెస్ నేను టూ మచ్గా కూడా ఛార్జ్ చేయదలుచుకోలేదు. సో మనకి స్ట్రెంత్ ఎక్కువ ఉంటే కనుక 10-15 members కంటే ఎక్కువ కనుక స్ట్రెంత్ ఉంటే నేను 1000 rupees ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ స్ట్రెంత్ తక్కువ ఉంటే కనుక నేను 1500 to 2000 మధ్యలో ఛార్జ్ చేస్తాను. సో మినిమం మేము 1500 to 2000, మీరు క్యాపబిలిటీ ఉండి కట్టగలిగిన వాళ్ళైతే 2000 కట్టడానికి చూడండి. సార్ నేను అంత కట్టలేను అంటే మినిమం లీస్ట్ 1000 rupees అయినా మీరు పే చేయడానికి చూడండి. మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి. ఇంటర్నెట్ యూస్ చేసుకుంటూ మీరు మీ ఇంటి దగ్గర ఉండి కూడా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.